చపాతీ కర్రీ చేయాలంటే ఎలా చేయాలి? ముందుగా మనం పచ్చెనగపప్పు ఒక కప్పు తీసుకునేసి ఇలా బాగా కడిగి నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో వేసుకునేసి తగినన్ని నీళ్లు పోసుకునేసి, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకునేసి, కొద్దిగా నూనె కూడా వేసి మూత పెట్టి, దీన్నిప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దీన్నిప్పుడు 2 విజిల్స్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి ఎలా ఉడికిందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టి దాంట్లో నూనె వేసి చెక్క, లవంగ, జీలకర్ర ఇవి వేసాక కొంచెం అలా వేగనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకునేసి, పచ్చిమిరపకాయలు కూడా వేసి, కరివేపాకు వేసి ఇలా వేగనిచ్చుకోవాలి. వేగిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోనిచ్చి టమోటాలు, ఆలుగడ్డ ముక్కలు, సాల్టు, స్పైసీ తగ్గట్టుగా కారం కూడా వేసుకునేసి, ఆ తర్వాత ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవి వేసుకునేసి ఉడకబెట్టిన ఆ పప్పును దాంట్లో వేసి మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఉడికిన దాంట్లో తగిన నీళ్లు పోసుకునేసి కాస్త ఇలా మరగనిచ్చి కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్ చాలా బాగుంటుంది.